హాయ్ నమస్తే, నేను మణి నీలపూజ. ఫ్రెండ్స్, ఈరోజు గొబ్బెమ్మల పండగ. కనుమ రోజున గొబ్బెమ్మలు ఎలా సాగనంపుతారు మన పట్టణంలో కన్నా పల్లెల్లో చూద్దాం. ఎలా ఉంటుందో అద్భుతంగా చేస్తారు. సాంప్రదాయం అంటే అక్కడే చూడాలి. సాంప్రదాయం పుట్టిందే పల్లె నుంచి. పట్టణం అభివృద్ధి చెందింది అంటే అది వెనక పల్లె కారణం. సో మాసం ప్రారంభమైన రోజు నుండి వాకిళ్లలో రంగవల్లికలు తీర్చిదిద్ది వాటి మధ్య గొబ్బెమ్మలు ఉంచడం ఆచారం. గొబ్బెమ్మలకు పసుపు కుంకుమలు పెట్టి మధ్యలో పుష్పాలతో అలంకరిస్తారు. ఆ గొబ్బెమ్మల చుట్టూ తిరుగుతూ చప్పట్లు కొడుతూ ఆడిపాడతారు. కొందరు సాయంత్రం వేళ కూడా గొబ్బెమ్మలు పెడతారు. సాయంత్రం వేళ పెరట్లో దీపాలు వెలిగించి గొబ్బెమ్మలు చేసి సందె ముగ్గుల మధ్య ఉంచుతారు. అందుకే వీటిని సందె గొబ్బెమ్మలు అంటారు. వాకిట్లో పెద్ద పెద్ద ముగ్గులు వేయడం, వాటికి రంగులు అద్దడం, మధ్యలో గొబ్బెమ్మలు, గొబ్బి ఆటపాటలు ఇవన్నీ పిల్లలకు మరీ వినోదం. ముగ్గులు, గొబ్బెమ్మలు తొక్కవద్దంటూ చేసే హెచ్చరికలు, మరి ఎలా నడవాలి అంటూ ఇతర ప్రశ్నలు కూడా తమాషాగా ఉంటాయి. గొబ్బెమ్మలను ఎండబెట్టి కనుమ రోజున వాటిని పొయ్యి కింద పెట్టి కాల్చేసి ఆ మంటతో పాయసం వండి దేవునికి నివేదించడం ఆచారం. ఆవు పేడతో గొబ్బెమ్మలు తయారు చేసి పసుపు కుంకుమ పెట్టి పూలతో అలంకరించి నవధాన్యాలు వాటిలో పోసి ముగ్గులపై అలంకరిస్తారు. ప్రతి ఇంటి ముందు రంగురంగుల రంగవల్లుల మధ్య అందంగా పేర్చిన గొబ్బెమ్మలు ప్రత్యేక ఆకర్షణగా కనిపిస్తాయి. గొబ్బెమ్మలు గోపెమ్మలు, గొబ్బి, గోపి అనే సంస్కృత పదం నుండి వచ్చింది. ఈ గొబ్బెమ్మలను నమస్కార దేవతకి, గోదాదేవికి ప్రతిరూపంగా భావిస్తారు. గొబ్బెమ్మలను గోవుమయం అంటే ఆవు పేడతో తయారు చేస్తారు. పెళ్లి కాని ఆడపిల్లలు ఉదయాన్నే లేచి స్నానమాచరించి ఇంటి బయట అందమైన ముగ్గులు వేసి రంగురంగుల రంగులతో తీర్చిదిద్ది వాటి మధ్యలో గొబ్బెమ్మలను పెడతారు. మధ్యలో పెద్ద గొబ్బెమ్మను పెడతారు. దీన్ని తల్లి గొబ్బెమ్మ అని, చుట్టూ చిన్న చిన్న గొబ్బెమ్మలను పెడతారు. వీటిని పిల్ల గొబ్బెమ్మలు అంటారు. ఇలా పెట్టిన తరువాత అమ్మాయిలంతా గొబ్బెమ్మల చుట్టూ తిరుగుతూ సుబ్బి గొబ్బెమ్మ శుభములు ఇవ్వవే అంటూ ఆడిపాడుతారు. ఈ విశేషమంతా సంక్రాంతి పండుగ సమయంలో చాలా సరదాగా, సంతోషంగా ఉంటుంది. ఆవును గౌరీమాతగా కొలిచే సంప్రదాయం ఉంది. అందుకే ఆవు పేడను ఎంతో పవిత్రంగా భావిస్తారు. ఇందులో క్రిమి కీటకాలను నాశనం చేసి ప్రకృతికి మేలు చేసే గుణాలు ఎన్నో ఉన్నాయి. ముగ్గులో సున్నపు ఘాటు వాసన క్రిమి నిరోధంగా పనిచేస్తుంది. అలాగే గొబ్బెమ్మలు గోపికలను, పూలరేకులు, పసుపు కుంకుమలు సౌభాగ్యాన్ని సూచిస్తాయి. మధ్యలో పెట్టే పెద్ద గొబ్బెమ్మను గోదాదేవిగా భావిస్తారు. సాధారణంగా గొబ్బెమ్మలను పెళ్లి కాని అమ్మాయిలు తయారు చేసి అలంకరించాలి. అలా చేస్తే త్వరగా పెళ్ళవుతుంది. అలాగే మంచి భర్త వస్తాడని నమ్మకం ఉంది. గొబ్బెమ్మలుగా పెట్టిన పేడను పిడకలుగా చేసి కనుమ రోజు పాయసం వండడానికి ఉపయోగిస్తారు. లేదా రథసప్తమి రోజు పాలు పొంగించడానికి ఉపయోగిస్తారు. ఇదంతా సరదా వచ్చే సంబరం. వాళ్ళు వేసుకుంటా ఉంటారు.
బైక్లు పెట్టి దీన్ని పెడితే మామూలు పేరు ఏం కాదు, ఎక్కువ లోడ్ ఎక్కువ వస్తుంది. లోడ్ అదే లోడ్ ఎక్కువ ఒకదానికి ఇస్తున్నారు, ఒకదానికి ఇస్తున్నారు దాన్ని అదే దీన్ని ఈ ఎట్టుకు పౌరు ఎక్కువ ఉండేది కావాలి. వాటికి స్పీకర్లు తీసేసి డక్కు ఒకదానికి ఉండిద్దానికి ఒకదానికి ఉండిచ్చి ఇలా బచ్చాలి కదా షాపులు కనపడుతుంది. సరే ఈ రెండు పెట్టారు మామూలుగా జరిగేచ్చేయండి దానికి మైకిల్ పొద్దు మైకిల్ తీసేయండి మైకిల్ రాబోయా మైకిల్ తీసేయండి అసలు పైకి అసలు
జంటలొద్దు ఏమొద్దు లేదు దుక్కులు తిన్న సాలు కానీ ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.